ఢిల్లీకి పలువురు ఐపీఎస్ అధికారులు వెళ్తూ ఉన్న సిచ్యువేషన్స్ కనపడుతూ ఉన్నాయి. తెలంగాణలో విధులు నిర్వహిస్తున్నటువంటి ఏపీ క్యాడర్కి చెందినటువంటి 5 ఐఏఎస్ ఆఫీసర్లతో పాటుగా 3 ఐపీఎస్ ఆఫీసర్లు కూడా వెళ్తున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు అందుబాటులో ఉన్నారు. రాంబాబు, ప్రణయ్, ఈరోజు తెలంగాణకు సంబంధించినటువంటి 5 ఐఏఎస్ అధికారులు, 3 ఐపీఎస్ అధికారులు డిఓపిటి ముందుకైతే వెళ్ళడం జరిగింది. ఇటు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ అధికారుల ముందుకైతే హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిఓపిటికి ఒక లేఖ కూడా రాయడం జరిగింది. తమకు సంబంధించినటువంటి విభజన హామీలకు సంబంధించినటువంటి ముఖ్యంగా ఉద్యోగుల విభజనకు సంబంధించినటువంటి అంశంలో తెలంగాణ క్యాడర్కు తెలంగాణ, ఏపీ క్యాడర్కు ఏపీకి రావాల్సింది ఉండగా ఏపీ క్యాడర్ను పంపించలేదని చెప్పేసి, మాకు ఇప్పటికే అక్కడ కొరత ఉందని చెప్పేసి ఏపీకి సంబంధించినటువంటి క్యాడర్ను వెంటనే మాకు పంపించాలని చెప్పేసి కూడా డిఓపిటికి అయితే ఒక లేఖ రాసినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు ఉంది. దీంతో ఇటీవల కాలంలోనే మొన్న 40 మంది ఐఏఎస్ అధికారులను తెలంగాణలో పెద్ద ఎత్తున బదిలీ చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర సర్కారు పలువురు ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులకు కూడా బదిలీలలో పోస్టింగ్లు ఇవ్వడం జరిగింది. దీంతో పూర్తి పరిపాలనా విభాగం తమ కంట్రోల్లో ఉంచుకొని పంచాలని చెప్పేసి భావిస్తున్నటువంటి తెలంగాణ సర్కార్కు ఇప్పుడు ఏపీ రాసినటువంటి లేఖతోటి తెలంగాణలో పనిచేస్తున్నటువంటి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కొంతమంది అక్కడికి వెళ్ళేటువంటి అవకాశం కనపడుతోంది. ఇప్పటికే డిఓపిటికి వెళ్ళిన నేపథ్యంలో అధికారులు మరి ఏపీలో ఉంటారా లేకపోతే తెలంగాణలో కొనసాగుతారనేది కొంత సందిగ్ధత ఉన్నది. గతంలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ CAT సంప్రదించినటువంటి నేపథ్యంలో అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు మేరకు తెలంగాణలో కొనసాగుతున్నటువంటి ఈ అధికారులు గతంలో సోమేష్ కుమార్ CS గా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా డిఓపిటి ఎప్పుడైతే బదిలీ ఇక్కడ నుండి తెలంగాణ క్యాడర్గా ఉన్నటువంటి అంటే ఏపీ క్యాడర్గా ఉన్నటువంటి సోమేష్ కుమార్ తెలంగాణలో పనిచేస్తున్న నేపథ్యంలో డిఓపిటి సూచనల మేరకు ఏపీకి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత కూడా పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా ఏపీకి వెళ్తారని భావించినా కానీ వీళ్ళు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ను ఆశ్రయించి ఆ తర్వాత హైకోర్టుకు వెళ్ళడం ద్వారా వాళ్ళందరూ కూడా ఇక్కడే కొనసాగుతున్నారు. ప్రస్తుతానికైతే చంద్రబాబు నాయుడు లేఖ రాసిన తర్వాత మాత్రం ఈ అధికారులందరూ కూడా తమకు రావాల్సిందని చెప్పేసి లేఖలో పేర్కొనడంతో వీళ్ళందరూ కూడా ఢిల్లీలో ఉన్నటువంటి డిఓపిటి వీళ్ళందరినీ కూడా ఢిల్లీకి రావాల్సిందిగా చెప్పడంతో వీళ్ళందరూ కూడా ఢిల్లీకి వెళ్ళినటువంటి సందర్భం ఉంది. దీంతో డిఓపిటిలో మరి వీళ్ళ వాదనలు విన్న తర్వాత అధికారులను ఏపీకి పంపుతారా లేకపోతే తెలంగాణలో ఉంచుతారనేది కొంత సందిగ్ధం నెలకొన్నా కానీ తెలంగాణ రాష్ట్ర సర్కారు మాత్రం గతంలో అంటే తెలంగాణ విభజన జరిగినటువంటి సందర్భంలో తెలంగాణకు రావాల్సినటువంటి ఉద్యోగుల విషయంలో కానీ లేకపోతే ఉద్యోగుల విభజనకు సంబంధించినటువంటి అంశంలో పూర్తిగా అన్యాయం జరిగిందని చెప్పేసి ఇప్పటికే వాదిస్తూ ఉన్నది. గతంలో కూడా 218 మంది తెలంగాణకు సంబంధించినటువంటి ఐఏఎస్ అధికారులు అవసరం ఉండగా ఇప్పటికే 170 మందితోనే సర్దుకొని పోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. పాలనా విభాగంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో పాలనా విభాగం పనిచేయాలంటే అన్ని విభాగాలకు కూడా అధికారులు ఉండాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర సర్కారు భావిస్తున్నది. అందులో భాగంగానే ఉన్న 40 మంది ఐఏఎస్ అధికారులను వివిధ విభాగాలకు బదిలీ చేసినటువంటి పరిస్థితి ఉంది. గత కొన్నేళ్లుగా బీఆర్ఎస్ సర్కార్లో ఉన్నటువంటి అధికారులు గత 10 ఏళ్లుగా ఆయా విభాగాల్లో పనిచేస్తున్న నేపథ్యంలో పాతకుపై పనిచేస్తున్నటువంటి వీళ్ళందరినీ కూడా ఆయా శాఖలకు బదిలీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో 40 మందిని కూడా బదిలీ చేసింది. బదిలీ చేసినటువంటి ఒక్కరోజు గడువులోనే ముఖ్యమంత్రి, ఏపీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి లేఖ రాయడంతో ఇప్పుడు GHMC కమిషనర్గా ఉన్నటువంటి ఆమ్రపాలి కానీ లేకపోతే ట్రాన్స్కో, జెన్కో, CMD రోనల్ రాజు లాంటి ఐఏఎస్ అధికారులు కూడా మరి ఏపీకి సంబంధించినటువంటి క్యాడర్ కాబట్టి వీళ్ళందరూ కూడా మరి తెలంగాణలో ఉంటారా లేకపోతే ఏపీకి వెళ్తారా అని చెప్పి ఈ యొక్క లేఖకు సంబంధించినటువంటి అంశాల్లో డిఓపిటి దగ్గరికి వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ తమ వాదనలు వినిపించిన తర్వాత అక్కడ ఇచ్చినటువంటి గతంలో కూడా ఇదివరకు ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు హైకోర్టును, క్యాట్ను, డిఓపిటిని ఆశ్రయించిన తర్వాత వాళ్ళందరినీ కూడా తెలంగాణలో కొనసాగించినటువంటి పరిస్థితి. కానీ మరొకసారి కూడా ఈ అంశం ప్రస్తావనకు రావడంతో ఈ అధికారులందరూ తెలంగాణలోనే ఉంటారా లేకపోతే ఏపీకి వెళ్తారనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది. అధికారులందరూ కూడా ఈ తెలంగాణలో ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కోరుతా ఉన్నది. ఎందుకంటే తమకు రావాల్సినటువంటి విభజన హామీలకు సంబంధించినటువంటి ఉద్యోగుల విభజనలో అధికారులను ఇంతవరకు బదిలీ చేయలేదు. పదే కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారమైనటువంటి చిన్నపాటి సమస్యలు కూడా పెండింగ్లో ఉండిపోయినాయి. దీంతో ఉద్యోగుల విభజన పూర్తిగా జరగలేదు. కాబట్టి తెలంగాణకు రావాల్సినటువంటి క్యాడర్ కొంతమంది అక్కడే ఉండిపోయింది. దాంతోపాటుగా తెలంగాణ
సంబంధించినటువంటి ఐఏఎస్ ఐపీఎస్లు ఇంకా అవసరం ఉన్నటువంటి మేరకు ఇంకా రాలేదని చెప్పేసి తెలంగాణ పరిపాలన విభాగం స్పష్టంగా ముందుకెళ్లాలంటే వీళ్ళందరూ అధికారులు కూడా కావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలోనే ఈ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో నియమించాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. దీంతో ఇప్పటికే ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి ఈ అధికారుల విభజనకు సంబంధించినటువంటి అంశం పెండింగ్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఏపీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి లేఖతోని ఈ యొక్క డిఓపిటి దగ్గరికి వీళ్ళు వెళ్ళినటువంటి పరిస్థితి కనపడుతోంది. ప్రణయ్ బాబు, ప్రధానంగా ఇప్పుడు వీళ్ళకి సంబంధించి ఏపీ నుంచి వచ్చినటువంటి అధికారులకు సంబంధించి కంప్లీట్గా డిఓపిటి నిర్ణయం తీసుకొని వీళ్ళని ఏపీకే పంపిస్తే అప్పుడు తెలంగాణ పరిస్థితి ఇప్పటికే షార్టేజ్ ఉన్నటువంటి తెలంగాణకు సంబంధించి మరింత షార్టేజ్ ఏర్పడేటువంటి అవకాశాల నేపథ్యంలో మరి తెలంగాణ సర్కార్ దీనికి సంబంధించి ఏమైనా నిర్ణయం కీలకంగా తీసుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయా? తప్పకుండా ప్రణయ్, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో కూడా ఇటు 10 ఏళ్ల విభజన అయిపోయింది. విభజన అయిన తర్వాత 10 ఏళ్ళు పూర్తయిన తర్వాత కూడా ఉమ్మడి రాజధాని హైదరాబాద్గా ఉన్నటువంటి అంశంలో జూన్ 2తో అది కూడా ముగిసిపోయినటువంటి నేపథ్యంలో హైదరాబాద్ కూడా పూర్తిగా తెలంగాణ రాజధానిగా ఉండిపోయింది. కాబట్టి ఈ నేపథ్యంలోనే తెలంగాణకు సంబంధించినటువంటి ఆంధ్రాకు సంబంధించినటువంటి మధ్యలో ఉన్నటువంటి అనేక ఆస్తులకు అప్పులకు సంబంధించినటువంటి అంశం కానీ లేకపోతే ఉద్యోగులకు సంబంధించినటువంటి ఉద్యోగుల విభజనకు సంబంధించినటువంటి అంశాలు పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా పరిష్కరించుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తెలంగాణ క్యాడర్ ఎవరెవరు ఉన్నారని చెప్పేసి, ఏపీ క్యాడర్ ఎవరెవరు ఉన్నారని చెప్పేసి దానిపైన కూడా అవసరం ఉన్నంత మేరకు అధికారులు అక్కడ తెలంగాణ అధికారులు ఏపీ అధికారులతో కలిసి మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తే కొంత ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి కొంత వెసులుబాటు కలుగుతుందని చెప్పేసి ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఇటు కొత్తగా వచ్చినటువంటి ఏపీ సర్కార్ వెంటనే అధికారులను బదిలీ చేయమని చెప్పేసి డిఓపిటికి లేఖ రాయడంతో సమస్య ముదిరింది. దీని నేపథ్యంలోనే మరి తెలంగాణకైతే ఇప్పటికే ఉద్యోగుల కొరత ఉంది కాబట్టి దీనికి సంబంధించి తమకు ఏపీకి తెలంగాణకు మధ్య ఉన్నటువంటి సమస్యను కూడా పరిష్కరించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కోరేటువంటి అవకాశం ఉంది. ఢిల్లీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఈరోజు సాయంత్రం వచ్చిన తర్వాత దీనిపైన స్పష్టత వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. ప్రణయ్, ఎస్, థ్యాంక్ యూ రాబాబు. మొత్తానికైతే డిఓపి నిర్ణయంతో ఏం జరగబోతుంది అనేది కొంత ఆసక్తి అయితే నెలకొన్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన షార్టేజ్ ఉన్నటువంటి నేపథ్యంలో